వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో ఈరోజు ఏంటంటే నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ అనేది ఎలా చేసుకున్నాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. నేను చేసుకునేది మీకు కొంచెమైనా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూడండి, ఎండింగ్ వరకు చూడండి. మీకు ఎండింగ్ వరకు వీడియో ఎంటర్టైన్గానే ఉంటుంది, అంతే యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మై పీస్ఫుల్ హోమ్ అనే ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది యూస్ఫుల్ అనిపిస్తే మటుకు డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఈ సెక్షన్ టాప్ కార్నర్ ఫస్ట్ అండి. మొత్తం అంతా నెయిల్ పాలిష్, టాప్ కోట్స్, నెయిల్ రిమూవర్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ సైడ్ ఏమొచ్చి ఆయిల్ ట్రే అండి. ఓన్లీ ఆయిల్స్, బాడీ మసాజ్, హెయిర్ ఆయిల్స్ మొత్తం అన్నీ అందులోనే పెట్టుకున్నాను. పక్కన 2 చిన్న మినియేచర్స్ ఉంటే అది కూడా డెకరేట్ అనేది చేసుకున్నాను టాప్ సెక్షన్లోని. అది రెగ్యులర్గా ఎప్పుడెప్పుడో యూజ్ చేస్తాం కాబట్టి, సో ఫ్రీక్వెంట్గా తీయను కాబట్టి ఆ మినియేచర్స్ అనేవి చాలా చిన్నవి కాబట్టి సో కొంచెం స్టిక్కీగా అక్కడ పెట్టుకున్నాను నేను. సో పడిపోయే ఛాన్సెస్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ అదే కార్నర్లో కింద సెకండ్ సెక్షన్ అనేది ఈ టాప్ ట్రేలోని మొత్తం అంతా మేకప్ అండి. మేకప్ కిట్ పెట్టుకున్నాను. మేకప్ రిమూవర్, రోజ్ వాటర్, ఫౌండేషన్, నెక్స్ట్ రోజ్ పౌడర్, లిప్ బామ్స్ అండ్ ఐలైనర్, ఐ షేడ్స్, ఇవన్నీ ఇంకా అన్నిథింగ్ మొత్తం అన్ని మేకప్, లిప్స్టిక్స్ కూడా, ఐ షేడ్స్ అన్నీ కూడా ఇందులోనే ఎంచుకున్నానండి. కొన్ని అంటే కొంచెం ఇంకా టాప్ బ్రాండ్స్ అనేవి అంటే నాకు బాగా రికగ్నైజ్ అవ్వాలి అని చెప్పి సో ఈ ట్రేలోనే అనేది ఈ రకంగా ఆర్గనైజ్ చేసుకున్నాను. దాని కింద సెక్షన్కి వస్తే అంటే 3 టైర్ సెక్షన్ అండి ఇది. ఫస్ట్ టైర్లో మనం ఫౌండేషన్ బ్లెండ్ చేసుకోవడానికి ఆ 2 పౌచెస్, 2 టైప్స్ ఆఫ్ పౌచెస్ అండ్ ఆ బ్లాక్ చిన్న బాక్స్లోని చిన్న బ్లాక్ బీడ్స్ అండి ఇవి. అండ్ నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో బాబీ పిన్స్ అండి, సేఫ్టీ పిన్స్ అండ్ కిందన యూ పిన్స్ ఉంటాయి. ఈ బాక్స్ అంతా కంప్లీట్ యూ పిన్స్ పెట్టుకుంటాను. అంటే ఇవన్నీ అప్పుడప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉంటాను. మోర్ స్టఫ్ అనేది వేరే దగ్గర ఉంటుంది. అంటే ఫ్రీక్వెంట్గా ఫాస్ట్గా కావాలంటే అప్పుడు నాకు అది ఈజీగా యాక్సెస్గా ఉండాలని చెప్పి ఆ ట్రేలో పెట్టుకున్నాను. అండ్ ఈ సెక్షన్, ఈ ట్రేకి వస్తే ఈ ట్రే కంప్లీట్ పర్ఫ్యూమ్స్ అండి. అండ్ నెక్స్ట్ ఇది కంప్లీట్ లిప్స్టిక్ సెక్షన్స్, డిఫరెంట్ షేడ్స్ అన్నీ, లిప్ గ్లాస్ అన్నీ 2 టైప్స్ ఆఫ్ అన్నీ ఉన్నాయండి ఇందులో. అండ్ ఇది కొరియన్ పౌడర్ అండి. సో ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను, చాలా బాగుంది. లైక్ మన ఫౌండేషన్ తర్వాత డైరెక్ట్గా ఈ పౌడర్ని మనం అప్లై చేసుకోవచ్చు. బట్ నన్ను అడిగితే మటుకు రివ్యూ నైట్ పార్టీ సెక్షన్స్కి అయితే మటుకు ఇది యూజ్ చేసుకోవచ్చు నైట్ టైం. చాలా బాగుంటుంది, షైనీ చాలా బాగుందండి. అక్కడ పౌడర్స్ అని అండ్ రెగ్యులర్ కమింగ్ ఇది అయితే కంప్లీట్ రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేస్తాను నేను. బాడీ క్రీమ్, ఫేస్ క్రీమ్, నైట్ క్రీమ్, డే క్రీమ్ అండ్ సీరం అండ్ ఐ ప్యాచెస్కి అండి. బ్లాక్నెస్ అంటే వస్తే ఐ ప్యాచెస్ మొత్తం అది కూడా పౌచెస్ అక్కడ ఉంది. అండ్ కిందన ఒక ట్రే ఉంటుంది. ఈ ట్రేలోనేమించి సిల్వర్ పట్టీలు అండ్ నెక్స్ట్ యాంకిల్ నట్స్ ఉంటుంది కదా, సో అవి కూడానండి. అంటే డిఫరెంట్ బ్లాక్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, అలాంటివి కూడా ఉన్నాయి ఒక 2. అండ్ ఇది శారీ మ్యాచెస్కి అయితే సో డిఫరెంట్ శారీ కలర్ తీసుకొని పెండెంట్ అనేది వేసుకొని అది యాక్సెస్గా ఉండాలని చెప్పి టాప్ ట్రేలో పెట్టుకున్నాను. అండ్ కింద ఈ సెక్షన్కి వస్తే హెయిర్ డ్రైయర్, స్ట్రైట్నర్, కోమ్ ఇవన్నీ ఇందులో పెట్టుకున్నాను. ఇది కూడా హ్యాండీగా ఉంటుంది, ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇది రీస్టాక్ అండి. నా ఫేస్ క్రీమ్స్ అంతా రీస్టాక్, నైట్ క్రీమ్, డే క్రీమ్ అండ్ సీరం. ఇది ఏంటంటే నేను మొన్న పింక్ సేల్ అయింది కదా, సో అందులో ఆర్డర్ చేసుకున్నాను. చాలా మంచి పర్సంటేజ్ అయితే వచ్చింది పింక్ సేల్లో. సో ఈ సెక్షన్ అయితే ఇది. అండ్ సైడ్ బాక్స్లో కంప్లీట్ కాటన్స్, మన నెయిల్ రిమూవ్స్ అన్ని రిమూవ్ చేసుకోవడానికి. అండ్ కింద డ్రా సెక్షన్ అండి, 2 డ్రాస్ ఇచ్చారు. ఈ కింద డ్రాలో ఫస్ట్ డ్రా అనేది రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. కోమ్స్, హెయిర్ స్టిక్స్ అన్నీ ఇందులో ఉంటాయండి. నెక్స్ట్ అదే పక్కన ఏమొచ్చి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, కుంకుమ అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్, పూజా డే టైంలోని కంప్లీట్ గాజులు అండి ఇవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మ్యానిక్యూర్ కిట్ అండి. అంటే ఎక్కువగా నెయిల్ ఫైలర్, నెయిల్ కట్టర్, నెక్స్ట్ ఫేస్ ప్యాక్స్ వేసుకుంటే బ్రష్, పక్కన ఫేస్ పౌడర్ ప్యాకెట్ కూడా కొత్తది ఇంకా రెడీగా ఉంది. సో ఇది కంప్లీట్ ఈ సెక్షన్లో ఉంటాను. రెగ్యులర్గా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి సో ఇది సింపుల్గానే ఇంకా ఈజీగా హ్యాండీగా ఉంచుకున్నాను ఇది నేను. అండ్ కింద సెక్షన్కి వస్తే ఇది కంప్లీట్ సెక్షన్ అంతా ఇయర్ సెక్షన్ అండి. ఇయర్ రింగ్స్. బట్ ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే అప్పుడప్పుడు రెగ్యులర్గా కాదు, ఇంకొంచెం
వేసుకునేడానికి ఈజీగా పెట్టుకున్నాను, యాక్సెస్గా పెట్టుకున్నాను. పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అనేవి సపరేట్గా ఉంది, అది మీకు లాస్ట్లో చూపిస్తాను నేను. ఇది కంప్లీట్గా ఇందులోనైతే 4 బాక్సెస్ ఉన్నాయి. 4 బాక్సెస్ కూడా కంప్లీట్ ఇయర్ రింగ్స్. ఇంకా 2 బాక్సెస్లోని రెగ్యులర్గా బ్యాంగిల్స్ అండ్ మెడలో వేసుకోవడానికి, నెక్స్ట్ అదే ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ కానీ ఈవెన్ ఇయర్ రింగ్స్ అండ్ మెడలోది కూడా కంప్లీట్ ఆక్సిడైజ్డ్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ కంప్లీట్ సెట్ అనేది. ఇది అయితే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడైనా ఫెస్టివల్స్కి కానీ, అంటే మనం వేసుకునే గ్రాండ్ సారీ బట్టి ఆ 2 టైప్ ఇయర్ రింగ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాను. ఇదిగోండి చెప్పాను కదా ఆక్సిడైజ్డ్ అని. సో అది మొత్తం అంతా కంప్లీట్ బాక్స్లో ఒకటి పెట్టుకున్నాను. ఎప్పుడైనా లాంగ్ ఫ్రాక్ మీద వేసుకుంటే ఈజీగా బాగుంటుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ కింద బాక్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ బాక్స్లో ఏంటంటే పార్టీ వేర్ స్టిక్కర్స్ అండి. పార్టీ వేర్ స్టిక్కర్స్ అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఎప్పుడైనా మనం అంటే నేను వేసుకునే జడకి బౌ టైప్లో ఎప్పుడైనా మనం హెయిర్ అనేది వేసుకుంటే ఆ స్టైల్కి అది బాగుంటుంది. ఇదిగోండి చెప్పాను కదా పార్టీ వేర్ సెక్షన్ అని. ఈ సెక్షన్ అంతా ఓన్లీ పార్టీ వేర్లోని బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్నీ. ఇదిగోండి ఈ బాక్స్ పక్క సైడ్ ఇంకో బాక్స్ కూడా కంప్లీట్ ఇయర్ రింగ్సేనండి. ఈ 2 బాక్సులు కూడా. ఇది కంప్లీట్ కొంచెం హెవీగా ఉంటుంది, పార్టీ వేర్. అండ్ కమ్మర్ బాండ్ అండి, ఇది కూడా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. సో అది కూడా ఉంచుకున్నాను. అండ్ ఇంకొక బాక్స్కి వస్తే ఇది కూడా పార్టీ, అంటే సారీ బట్టి రబ్బర్ బ్యాండ్స్ కానీ, లేదంటే స్టోన్స్ రబ్బర్ బ్యాండ్స్, నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ శారీ పిన్స్. ఇప్పుడు మీకు చూపిస్తుంది హెవీ శారీ పిన్స్. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి. పీకాక్ కానీ, ఫ్లవర్ టైప్ కానీ, చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో అవన్నీ శారీ బట్టి యూజ్ చేస్తాను, శారీ కలర్ బట్టి. అండ్ పక్క బాక్స్ చూస్తే మట్టుగా అందులో ఏంటంటే కొంచెం పెరల్స్ టైప్లోని పాయాలండి, అదే పట్టీలండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇందులో పంచలోహాలు, స్టోన్ పట్టీలు, అంటే డిఫరెంట్ పట్టీలు కూడా ఉన్నాయి. పర్లేదు, సిచ్యువేషన్ బట్టి యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది స్టోన్ సింగిల్ హ్యాండ్ వేసుకోవడానికి. నెక్స్ట్ బ్రేస్లెట్ టైప్గా ఇంకొకటి ఉంది, చూపించలేదా మీకు, బట్ అది చాలా బాగుంటుంది హెయిర్కి పెట్టుకోవడానికి. ఇది కూడా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండి. ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ సపరేట్ బాక్స్, సపరేట్ సెక్షన్లో పెట్టాను కాబట్టి ఇప్పటికీ వైట్గానే ఉన్నది. లేదు మీరు ఎందులోని బాక్స్లోని అంటే మంచిగా ప్రాపగేట్ చేయకుండా పడేశారు అంటే అది కంప్లీట్గా డెఫినెట్గా బ్లాక్ అనేది వచ్చేస్తుంది. అండ్ కంప్లీట్ ఈ సెక్షన్కి వచ్చేసి చూస్తుంటారు ఆల్రెడీ. ఇది బ్యాంగిల్ సెక్షన్, అన్ని పార్టీ వేరు శారీస్ మీదకి. అండ్ అంటే మనం ఇంకొంచెం హెవీ డ్రెస్సెస్ ఏమైనా వేసుకున్నా కూడా ఇలాంటి బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి మొత్తం అంతా బ్యాంగిల్ సెక్షన్. ఇది డిఫరెంట్ కలర్స్. ఇవి చూపిస్తున్నాను కదా స్పెషల్గా మీకు ఈ బ్యాంగిల్స్ అనేవి. ఈ బ్యాంగిల్స్ నా మా హస్బెండ్ ఫస్ట్ కొన్న బ్యాంగిల్స్ అండి ఆయన చేతుల మీద. సో అందుకని ఇప్పటికీ అలా దాచుకున్నాను. నా ఫస్ట్ బ్యాంగిల్స్ అవి. అండ్ రిమైనింగ్ అన్నీ ఫెస్టివల్స్కి దీనికి కొనుక్కున్నవి. మొన్న ఫెస్టివల్కి ఇవి తీసుకున్నాను నేను. వీటిని వాటర్ బ్యాంగిల్స్ అంటారంట. అంటే వాటర్ లుక్లో అంత లైట్, చాలా బాగుందండి. మీకు చూడండి, చాలా బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. సో 120 అనుకుంటాను డజన్ తీసుకున్నాను రోడ్ సైడే. అండ్ నెక్స్ట్ ఇది 1 గ్రామ్ గోల్డ్ అండి. ఇది గిఫ్ట్ వచ్చింది ఒకరి దగ్గర నుండి, ఒక మేడం ఇచ్చారు. సో చాలా బాగుంది, దాచుకున్నాను కూడా. వాడింది తక్కువ కానీ దాచింది ఎక్కువ అది. అండ్ వుడెన్ బ్యాంగిల్స్ అండ్ స్టోన్ బ్యాంగిల్స్ కంప్లీట్. చూసారు కదా మరి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, ఒక యూస్ఫుల్ వీడియోతో. ఓకేనండి, ఈ వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను, ఎక్కడ బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.